హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఇవాళ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7 జోడీలుగా హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. టోటల్ 14 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. అండ్ ఈసారి కూడా కాస్త డిఫరెంట్గానే ప్లాన్ చేశారు. చూసే ముందు అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజన్ మొత్తం ఎర్లీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు చెప్పినట్లు మీకు ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి వెళ్ళిన 7 జోడిగా వెళ్ళారు. అంటే ఇద్దరిద్దరు కలిపి వెళ్ళారు. మీకు ప్రోమోలో కూడా అదే వచ్చింది. అండ్ ఎవరెవరు వెళ్ళారు అనే టాపిక్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఫిమేల్ కంటెస్టెంట్స్లో మనం చూసినట్లయితే నెంబర్ 1 కిరాక్ సీత అనే ఒక కంటెస్టెంట్, అండ్ నెంబర్ 2 సోనియా సింగ్ అనే ఇంకో కంటెస్టెంట్, అండ్ నెంబర్ 3 బేబక్క అనేటువంటి ఇంకో కంటెస్టెంట్, నెంబర్ 4 చూసినప్పుడు విష్ణుప్రియ, సో చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ నెంబర్ 5 ప్రేరణ కంబం, సో ఈమె కూడా ఎంటర్ అయినట్టు అయితే న్యూస్ వస్తుంది. నెంబర్ 6 యష్మి గౌడ, సో ఈమె కూడా ఎంటర్ అయినట్టు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నెంబర్ 7 నైనిక. సో 7 ఫీమేల్ కంటెస్టెంట్స్ అండ్ 7 మేల్ కంటెస్టెంట్స్. అందులో లాస్ట్ మినిట్లో నబిల్ అఫ్రిది అనే ఒక యూట్యూబర్, అండ్ నెంబర్ 2 పృథ్వీరాజ్ అనేటువంటి ఇంకొక అతడు, అండ్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు ఆదిత్య ఓం, ఒకప్పుడు హీరో అండ్ డైరెక్టర్, అండ్ నెంబర్ 4 నిఖిల్, సీరియల్ యాక్టర్, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో నాకు కూడా తెలిసింది ఇతడే ఎక్కువ. అండ్ నెంబర్ 5 చూసుకున్నప్పుడు శేఖర్ భాష, రీసెంట్గా కాంట్రవర్సీ అయింది. అండ్ నెంబర్ 6 అభినయ్ నవీన్, సో ఇతడు. అండ్ నెంబర్ 7 నాగం మణికంఠ. సో 7 అయితే వినిపిస్తుంది. అండ్ 3 బెడ్రూమ్స్ ఉండబోతున్నట్లు న్యూస్. ఈసారి ప్రతి రూమ్లో 3 బెడ్స్ ఉండబోతున్నట్లు అయితే న్యూస్. అండ్ ఇంకా తర్వాత కొందరు 4th వీక్ తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ మరో కొంతమంది ఎంట్రీ ఇస్తారు. సో సేమ్ సీజన్ 7 లానే ఇప్పుడు సగం మంది, ఆ తర్వాత సగం మంది మరొక గ్రాండ్ లాంచ్ అయితే ప్లాన్ చేయబోతున్నట్టు న్యూస్. సో ఇదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అండ్ సీజన్ స్టార్ట్ అయ్యాక నామినేషన్స్ అండ్ ఓటింగ్ రిపోర్ట్స్తోని నేను మళ్ళీ కలుస్తూ ఉంటా ప్రతిరోజు.